హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పచ్చిమిర్చి గోంగూర పచ్చడి ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను, చూద్దాం రండి. ముందుగా 2 కట్టలు గోంగూర తీసుకున్నాను, శుభ్రంగా ఒలిచి పెట్టుకున్నానండి. ఒక బౌల్లో వాటర్ తీసుకున్నాను. ఈ ఆకునంతా వాటర్లో 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. గోంగూరలో ఇసుక మట్టి ఉంటుంది కాబట్టి 2-3 టైమ్స్ కంపల్సరీగా వాష్ చేసుకోవాలి. ఒక స్టైనర్లో వేసేసుకుంటున్నాను. స్టైనర్లో వేసుకుంటే వాటర్ అన్నీ వెళ్ళిపోతాయండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకున్నాను, ప్యాన్ పెట్టుకున్నాను, కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. గోంగూరకు తగ్గట్టు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలండి. నేను 2 కట్టలకి 10 పచ్చిమిర్చి దాకా వేసుకుంటున్నాను. కారం తగ్గట్టు వేసుకోవచ్చు. పచ్చిమిర్చి అలాగే డైరెక్ట్గా వేయకూడదండి, ఈ విధంగా తుంచుకొని వేసుకోవాలి. అలాగే వేయిస్తే చిట్లీ మీద పడుతుందండి, కాబట్టి తుంచి ఈ విధంగా వేసుకొని లైట్గా మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా వేగుతుంది. కొంచెం మగ్గాలండి పచ్చిమిర్చి. చూడండి, ఇప్పుడు ఈ విధంగా వేగాయి. ఇప్పుడు ఇందులోనే శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూరని వేసేద్దాము. చూడండి, ప్యాన్ నిండా వచ్చింది కదండి. ఇప్పుడు దీన్ని మెల్లిగా నెమ్మదిగా గరిటెతో కలుపుకుందామండి. ప్యాన్ నిండా ఉంది కదా, కాసేపు తర్వాత మగ్గిపోతుందండి, కొద్దిగా అయిపోతుంది. చూడండి, ఈ విధంగా నెమ్మదిగా మీడియం ఫ్లేమ్లోనే ఆ ఆయిల్లో ఈ ఆకంతా మగ్గిపోతుంది, కలుపుకోవాలండి. చూడండి, ఈ పచ్చిమిర్చి గోంగూర పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. 4 days అయినా బయట నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో అయితే 1 week అయినా పెట్టుకోవచ్చండి, చాలా బాగుంటుంది. చూడండి, ఇప్పుడు ఆయిల్లో ఆకు నెమ్మదిగా మగ్గిపోతుంది. ఈ విధంగా నెమ్మదిగా కలుపుకోవాలండి. పచ్చిమిర్చి ఆకు మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఆయిల్లోనే పచ్చివాసన పోయేంత వరకు మగ్గిపోవాలి. చూడండి, ఈ విధంగా అయిపోయింది. వాటర్ వచ్చాయి చూడండి. ఆకుని శుభ్రం చేసుకున్నాం కదా, వాటర్ రిలీజ్ అయ్యాయి. ఈ వాటర్ కూడా ఇంకిపోయేంత వరకు కాసేపు మగ్గనివ్వాలి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. గోంగూరలో చాలా వెరైటీస్ ఉన్నాయండి. చూడండి, ఇప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాను, ఉప్పు కలుపుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలి. ఈ గోంగూరలో చాలా వెరైటీస్ ఉన్నాయండి, ఆ వీడియోస్ కూడా త్వరలోనే అప్లోడ్ చేస్తాను. చూడండి, ఇప్పుడు ఆ వాటర్ అన్నీ వెళ్ళిపోయేంత వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకుందాము. ఈ ఆకంతా చల్లారిపోవాలండి. ఇప్పుడు మిక్సీ జార్లో చల్లారిపోయిన ఆకుని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. కొద్దిగా వేసుకొని, ఉప్పు ఆల్రెడీ వేసాం కదండి, చూసుకొని వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పేస్ట్ చేసుకున్నాను. ఈ పచ్చడి అంతా రోట్లో చేసుకుంటే చాలా బాగుంటుందండి. నేను మిక్సీ జార్లో చేశాను, వీలైతే రోట్లోనే చేసుకోండి. చూడండి, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను. కొద్దిగా ఆయిల్ వేసి ఆవాలు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించుకుంటున్నాను. ఇందులోనే ఒక పెద్ద సైజు ఆనియన్ ముక్కలు కట్ చేసి వేసుకుంటున్నానండి. ఆనియన్ ఎక్కువ వేగన అవసరం లేదు, ఎక్కువ వేగితే టేస్ట్ బాగుండదండి, ఆ పచ్చడిలో ఊరుతుంది కాబట్టి కొద్దిగా వేగితే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా ఆనియన్ కూడా వేగిపోయింది. ఇప్పుడు పేస్ట్ చేసి పెట్టుకున్న గోంగూర పచ్చడిని వేసేసుకుందాము. చూడండి, ఈ విధంగా వేసుకున్నాము. ఇప్పుడు దీన్ని ఒకసారి అంతా కలుపుకోవాలండి, ఆయిల్లోనే కలుపుకోవాలి. చాలా బాగుంటుందండి. ఇప్పుడు కావాలంటే సాల్ట్ చెక్ చేసుకొని వేసుకోవచ్చు. చూడండి, మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి, చాలా బాగుంటుంది. ఇలాంటి పచ్చళ్ళన్నీ రోట్లో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. వీలైతే రోట్లోనే చేసుకోండి. ఇప్పుడు చూడండి, సాల్ట్ కొంచెం తక్కువైంది, నాకు కొద్దిగా యాడ్ చేసేసుకుని కలుపుకున్నాను. చూడండి, ఈ విధంగా ఆయిల్ రిలీజ్ అవుతూ ఉంది. ఆయిల్ పైకి తేలితే పచ్చడి పర్ఫెక్ట్గా కుక్ అయినట్టండి. బౌల్లోకి తీసుకుందామండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోవద్దండి.